గోరా ఆరోగ్యం ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం సులభంగా సురక్షితంగా బరువు తగ్గించే సర్జరీల గురించి తెలుసుకుందాం. అధిక బరువు ఆరోగ్యాన్ని కుదేలు చేయడం మొదలుపెట్టినప్పుడు అత్యవసరంగా బరువు తగ్గించుకోక తప్పదు. అందుకోసం అక్కరకొస్తున్న బెరియాట్రిక్ సర్జరీలు ఇప్పుడు మరింత సులభతరంగా మారాయి. అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఇవి మరింత చక్కని ఫలితాలు ఇస్తున్నాయి. స్లీవ్ బైపాస్ అనే బెరియాట్రిక్ సర్జరీలో దేనిని ఎంచుకోవాలనేది వ్యక్తి బిఎంఐ ఆరోగ్య పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ అధిక బరువు తగ్గించడమే ప్రధాన ఉద్దేశం కాబట్టి బైపాస్ చేయవలసిన అవసరం ఉన్న వాళ్లకు కూడా స్లీవ్ సర్జరీలతో సరిపెట్టే పరిస్థితి ఇంతకు ముందు ఉండేది. ఇందుకు వైద్యుల అవగాహన లోపం, సర్జరీకి వెసులుబాట్లు లేకపోవడం వంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ నిజానికి బెరియాట్రిక్ సర్జరీ 100% ఫలితాన్ని ఇవ్వడంలో బిఎంఐకి తగిన సర్జరీని ఎంచుకోవడంతో పాటు అత్యాధునిక చికిత్సా విధానాలను వినియోగించుకోగలగాలి. ఈ క్రమంలో వేర్వేరు రకాల బెరియాట్రిక్ బైపాస్ సర్జరీలు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. అవి ఏమిటంటే రోబోటిక్స్ తో సురక్షితమైన సర్జరీ. బిఎంఐ 50కి మించిన సూపర్ ఒబెస్ ఉన్న వాళ్ళ బరువును హ్యాండిల్ చేయడం చాలా కష్టం. మితిమీరిన ఊబకాయం వల్ల వైద్యులకు, రోగులకు సర్జరీ అసౌకర్యంగా మారుతుంది. కొన్ని సందర్భాలలో సర్జరీలో ఉపయోగించే సన్నని లాప్రోస్కోపీ పరికరాలు వంగిపోయి మరొక సర్జరీకి పనికిరాకుండా పోవచ్చు. కొందరికి సర్జరీ క్లిష్టం కావచ్చు. ఫలితంగా సర్జరీలో గాయాల తీవ్రత, సర్జరీ తర్వాత కోలుకునే సమయం ఎక్కువగా ఉండవచ్చు. ఈ పరిస్థితిని అధిగమించేలా తాజాగా రోబోటిక్స్ అందుబాటులోకి వచ్చాయి. రోబోటిక్స్ ఆర్మ్స్ దృఢంగా ఉంటాయి. హై డెఫినిషన్ వల్ల సూక్ష్మ రక్తనాళాలను కూడా వైద్యులు స్పష్టంగా చూడగలుగుతారు. ఫలితంగా సర్జరీలో రక్తస్రావం తగ్గడంతో పాటు రోగులు కూడా సర్జరీ నుంచి త్వరగా కోలుకోగలుగుతారు. ఇక బెరియాట్రిక్ బైపాస్, దీనిలో 6 మీటర్ల చిన్న పేగులో 1 నుంచి 2 మీటర్ల పొడవు మేర పేగుల్లోకి ఆహారం వెళ్లకుండా నియంత్రించే ప్రక్రియే బెరియాట్రిక్ బైపాస్. ఇంతకు ముందు ఈ ప్రక్రియ కొంత క్లిష్టంగా ఉండేది. 2 దశల్లో 2 చోట్ల జాయింట్లతో ఈ ప్రక్రియ సాగేది. కానీ ఇప్పుడు మినీ గ్యాస్ట్రిక్ బైపాస్, స్లీవ్ జిజినల్ బైపాస్ ఇలా కొత్త ప్రక్రియల్లో బైపాస్ సర్జరీలు జరుగుతున్నాయి. వైద్యులు ఈ సర్జరీలను ఒకే జాయింట్ తో ముగించగలుగుతున్నారు. ఇలా ఈ తరహా కొత్త బైపాస్ సర్జరీలను చేసే సులభతరమైన ప్రక్రియలు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. బైపాస్ తో ప్రయోజనం. స్లీవ్ సర్జరీ కంటే బైపాస్ సర్జరీలో ఫలితం ఎక్కువగా ఉంటుంది. స్లీవ్ చేయించుకున్న వాళ్ళ కంటే బైపాస్ చేయించుకున్న వాళ్ళలో వెయిట్ లాస్ ఎక్కువగా ఉండడమే కాకుండా వెయిట్ లాస్ ఎక్కువ కాలం కొనసాగుతుంది. అలాగే స్లీవ్ సర్జరీ తర్వాత మళ్ళీ బరువు పెరిగి రెండోసారి సర్జరీ చేసే పరిస్థితి ఉంటూ ఉంటుంది. కానీ బైపాస్ చేయించుకున్న వాళ్ళు తిరిగి బరువు పెరిగే అవకాశం ఉండదు. దాంతో రెండోసారి సర్జరీ అవసరం పడదు. పైగా సర్జరీ చేయించుకున్న 3వ రోజే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావచ్చు. ఇక సర్జరీ జరిగిన 10 రోజుల నుంచే మునుపటి జీవనశైలిని కొనసాగించవచ్చు. సర్జరీ ఫలితం ప్రభావం 50%. మిగతా 50% వ్యక్తిగత ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది. సర్జరీ తర్వాత న్యూట్రిషనిస్టులు సూచించిన ఆహారం సూచించిన పరిమాణాల్లోనే తీసుకోవాలి. అలాగే సూచించిన ఆహార నియమాలను జీవితాంతం కొనసాగించాలి. సర్జరీతో తగ్గిన బరువు భవిష్యత్తులో పెరగకుండా ఉండాలంటే వైద్యులు సూచించిన నియమాలను పాటించడంతో పాటు నిత్యం వ్యాయామం చేయాలి. అలాగే ఏదైనా సందేహాలు కలిగినప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించి నివృత్తి చేసుకోవాలి. ఈరోజు మనం బరువు తగ్గించే సర్జరీలు సులభంగా సురక్షితంగా ఎలా అందుబాటులోకి వస్తున్నాయో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App
available on Google Play Store and subscribe to the channels.